హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అరుణ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మాది ఇలా గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి చేసేసుకుంటున్నా. మనం ఆకుకూరలు ఏం కడిగినా కూడా ఫస్ట్ కొంచెం అంత దొడ్డు ఉప్పేసి 1 నిమిషం అట్లా పెడితే ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఏవి ఉన్నా కూడా బయటికి ఒకవేళ మనం కడిగే దాంట్లో శుభ్రంగా బయటికి వెళ్ళినప్పుడు చచ్చిపోతాయి అన్నట్టు అవి. పెట్టి శుభ్రం చేసేసుకున్నాం. గోంగూర పచ్చడి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండే ఆకుకూర కదా ఇది. కొంతమందికి గోంగూర తింటే పడదంటారు, కానీ పడే వాళ్ళు తింటే మాత్రం చాలా మంచిది. ముఖ్యంగా లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిది. వీటిని శుభ్రం చేసేసుకుందాం. అన్నిసార్లు చూపిస్తే లేగ్ అవుతుంది కదా, చేసేసుకొచ్చుకుందాం. చేసుకొచ్చుకొని ముచ్చట పెట్టుకుందాం. ఈ దొడ్డు పేసి క్లీన్ చేస్తే అసలు పోయిన జీవం కూడా తిరిగి వస్తుంది. దీనికి నిగనిగలాడిపోతుంటుంది అసలు. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలామందికి తెలిసి ఉంటుంది, ఎవరన్నా తెలియని వాళ్ళకు ఉంటే తెలుసుకుంటారు కదా. లాంగ్ వీడియోలలో నేనైతే మంచి మంచి ఉపాయాలు చెప్తాండి. అసలు ఉపాయం చిన్నగా ఉంటుంది, దానివల్ల ప్రయోజనం గొప్పగా ఉంటుంది. అంతే. ఆ శ్రీవారి తెస్తే మాత్రం మంచిగా కరివేపాకు, కొత్తిమీర భలే ఈగరంగా తెస్తాడండి. అన్నీ మగ మనిషికి ఈగర ఉన్న ఇల్లు భలే ఎగిరేస్తుంది అంటారు కదా. అందరూ అట్నే ఉంటుండొచ్చులేండి. ఇవి చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. పులుపు ఎక్కువ ఉండే కూరలల్లో ఆవాలు, మెంతులు ఇలాంటివి ఎక్కువ వేసుకుంటే పులుపులు బ్యాలెన్స్ చేస్తే మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. మెంతులు, నువ్వులు మాత్రం ఫుల్గా వేసుకుంటా. లేడీస్కి అయితే నువ్వులు చాలా మంచిదండి. వాళ్ళకు మంచిగా పడే వాళ్ళు ఉంటే తినడం చాలా మంచిది. కొత్తిమీర కొంచెం నూనె లేగితే ఒట్టిగా భలే టేస్ట్ ఉంటుంది. నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి మంచిగా వేగినాక తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవడం. మిరపకాయలు కొంచెం ఒల్లి మాడినాక గోంగూర వేసుకున్నాం. నువ్వులు వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి. అసలు పెళ్ళి చేసుకుంటే అప్పుడు అత్తమామలు ఏం చెప్తారండి, పిల్లకు వంట పని ఇంటి పని తెలిస్తే చాలు, మేము చెలకలకు పోయి వచ్చేవారికి ఇంత వండేస్తే చాలు, ఇంటి ముందర ఉంటే చాలు అని చెప్తారు. పెళ్ళి అయినాక ఏమంటారు, ఆమె గట్ట పని చేస్తుంది, గిట్ట పని చేస్తుంది, పని రాదు ఏం రాదు అంటారు. ఫస్టే చెప్తారు మన తల్లిదండ్రులు చెలక పని రాదని. అప్పుడు మాత్రం ఒప్పుకుంటారు మన ఈ కట్నం కోసం. కొంతమంది మిరపకాయలు వేగినాయి కదా, ఇలా తీసేసుకుంటాం. మిరపకాయలు తీసేసుకున్నాం. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. నేనైతే ఆయిల్ ఏం పోసుకోను, ఎందుకంటే ఆయిలే సరిపోతుంది. మళ్ళీ తాలింపు వేసుకుంటాం కదా. ఎల్లిపాయలు,
కొంచెం కచ్చాపిచ్చా నలుపుకొని వేసుకుంటే ఇంకా మంచిగా దంగుతాయి. అట్నే వేసుకుంటే ఒకసారి మిక్సీ కింద పడవు. దొడ్డుప్పు దీనికి సరిపడ దొడ్డుప్పు. ఇప్పుడు ఇళ్ళనే వాటర్ ఉంది కదా, ఈ వాటర్ పీల్చుకున్న దాకా ఉంటే అయిపోతుంది. ఇక నూనె అవసరం లేదు కదా, ఏం మాడలేదు. చూడండి, గోంగూర ఉడికిపోయింది. రెండు కలిపి మిక్సీ వేసుకొచ్చుకుందాం. ఇక ఉల్లిగడ్డ ఇది కోసేసుకున్న దానికంటే ఇట్లా దంచేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చితక్ కొట్టుకొని వేసుకుంటే రోట్లో దంచేసుకుంటే ఇక సూపర్ ఉంటుంది. గోంగూరలు వేసేసుకుందాం. తాలింపు వేసేసుకుందాం. ఇంకా దీన్ని ఒకేసారి బర్రున తిప్పకుండా ఆపి తిప్పుతుంటే మనకు రోట్లో వేసిన ఫ్లేవర్ వస్తుంది.